హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో రెండు తాళచైలు ఉన్నాయండి, రెండు తాళచైలు ఉన్నాయి. సెంటర్ లాక్కి, ఇది నార్మల్కి. అన్లాక్ చేసినప్పుడు డోర్ తీసినప్పుడు ఈ లైట్స్ అన్నీ వస్తాయి, ఈ పార్కింగ్ లైట్స్ ఇవన్నీ కూడా. సో బండి ఏ కోణంగా చూసినా ఎక్సలెంట్. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, బ్లూటూత్, ఆటో అంటే ఫోల్డబుల్ మిరర్స్ ఆప్షన్ ఉంది, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, సైడ్ ఇండికేటర్లు అవి ఉన్నాయి, వెనక వైపర్ వాటర్ డిఫాగర్ ఉన్నాయి, అలై వీల్స్ డైమండ్ కట్ ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ ఇవి కూడా. సో చూడండి, ఇవి కూడా సేమ్ మీకు ఎక్సలెంట్ ఉన్నది బండి. టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి, షాకర్స్ గీకర్స్ అన్నీ కూడా, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. బండి డ్రైవ్ చేసుకొచ్చాను నేను నైట్ నేనే. సో ఒక 80-85 కిలోమీటర్లు మంచి ర్యాష్ డ్రైవ్ చేసి చూసిన. పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, హారన్ కొట్టిన కదా, సీట్ హైట్ అడ్జస్టర్, సీట్ వెనక ముందు పోవటానికి. సో రూఫ్ కూడా సాలిడ్ పర్ఫెక్ట్ ఉంది. సో ఆలోచించుకోండి, వెనకాల కూడా సూపర్ ఉంది, బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పటికిప్పుడు. సో మీరు ఆలోచించుకోండి. బండి కేవలం ఇది కట్ సీటు, ఇట్లా అన్నప్పుడు దీనికి ఇది వస్తుంది, దానికి అది వస్తుంది, ఇట్లా వస్తుంది, దీనికి ఇది వస్తుంది, దానికి అది వస్తుంది. ఇట్లా మనం చేతితో పట్టుకున్నప్పుడు, ఇది బెల్ట్తో గుంజినప్పుడు సేమ్. మళ్ళీ ఇంకా మొత్తం లేవాలంటే దీని ఇట్లా అన్నప్పుడు మొత్తంలో ఇస్తుంది. సో అది పట్టుకున్నది ఇప్పుడైతే బాగా. ఈ ఇసుకలో మళ్ళీ ఈ రిస్క్ వద్దు బస్. సో వెనుకకు కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది, ముందుకు కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది, అది మీరు మీ చేతులారా చూసుకోవచ్చు. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, చూడండి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. బండి చాలా పర్ఫెక్ట్ ఉంది, ఇంజన్ నుంచి కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, ఎక్స్టీరియర్ నుంచి చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎలిఫెంట్ కలర్ అంటే ఏనుగు వెంట్రుకల కలర్ అంటారు. సో ఇట్లా ఈ కలర్ ఏంటంటే చాలా మీకు నరదిష్టే ఉండదు. సో బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ కలర్ అన్నట్టు, ఏనుగు కలరు. ఐరావతం లేని ఇల్లు, జాగా, భూమి, ముస్లిం, హిందూ అనేవి ఉండదు. మొఘల్ ఎంపైర్లో కూడా స్వాగత తోరణాలు ఐరావత్తనే ఉంటాయి, ఢిల్లీ సుల్తాన్లో కూడా ఐరావతాలే ఉంటాయి. సో అప్పుడున్న మేధావులు ఆ కలర్ని అట్లా ట్రీట్ చేస్తారు. మీకు బగ్గ పైసలు ఉన్నోడు, 1000 కోట్లు దాటినోడు అయితే ఈ కలర్ లేకుంటే బ్లాక్ కలర్ లేకుంటే బ్లూ కలర్ వాడతారు. సో అది కూడా ఒక డ్రాఫ్ట్ చేసింది. సో వాస్తు డ్రాఫ్ట్ అన్నట్టు ఎలిఫెంట్ కలర్ అనేది. సో చాలా బ్రాండెడ్ ఉంది కార్ అయితే. మీరు ఆలోచన చేసుకోండి, టైరు స్టెపిన్ టైరు కారు కొన్నప్పటిదే, మళ్ళీ మార్చలేదు, కొంచెం పగుళ్ళు వచ్చింది. ఎందుకంటే ఇది 2016 మ్యానుఫ్యాక్చరింగు, 2016 వస్తున్నావా సిట్టి. ఎప్పుడైనా టైరు మీద 16 అనేది సంవత్సరం ఉంటుందండి. సో 16 అనేది సంవత్సరం ఉంటుంది. అటెనక ఇదేమో వారం, 38వ వారం. సో బండి కారు కొన్నప్పటి టైర్ ఇది, మిగతా టైర్లేమో కొత్త చేసిరు 70,000 చిల్లరకు. సో ఇప్పుడు 70,000 చిల్లరే ఉంది, ఏ అద్దం మారలేదు. ఎల్ప్ అండ్ కారు కొన్నప్పుడు ఈ నంబర్ 18,419,20,000 కనుక మనం ఫోన్ చేస్తే పాన్ ఇండియా ఎక్కడైనా ఫోర్డ్ షోరూమ్ మీకు వస్తుంది. కార్ పంచర్ అయినా, టైర్ పంచర్ అయినా, డీజిల్ అయిపోయినా ఏదైనా వాళ్ళు వాటికి వచ్చిపోస్తారు ఉచితంగా, దానికి డబ్బులు ఉండదు. సో కారు కొన్నప్పుడే వాళ్ళు దానిలో కట్ చేసుకుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈరోజు కూడా అదేనండి. వాడు బండి కొన్నాడు అంటే వాడు బండి మీకు 15 ఏళ్ళ దాకా లైఫ్ ఉంటుంది, మొదలే పైసలు తీసుకుంటారు వాళ్ళు. స్కోడా, వోక్స్ వ్యాగన్ వెంటో హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంటుంది ఈ రోజు కూడా. మారుతి కంటే మనకు ఐడియా లేదు, తెలియదు దాని గురించి మాట్లాడలేము. సో వైపర్ వాటర్, డిఫాగర్, వైపర్ వాటర్. సో అంటే మీకు ఆప్షన్ ఉంది వెనకాల కూడా. అలై వీల్ కూడా మీకు సాలిడ్. ఒక డేగా అనేది ఒక అంటే కేసీఆర్ సార్ అనేటోడు ప్రెస్ మీట్లో, కరోనా వచ్చింది ఎక్కడైనా ఆగమైతే మేము డేగల్ లెక్క కాలుతాం, గద్దలు లెక్క కాలుతాం. అంటే గద్ద ఎంత పైన ఉన్నా కూడా చిన్న దాటిని కూడా చూస్తుంది. సో ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఉన్నా కూడా చిన్న వాళ్ళకు రేషన్ అవన్నీ కూడా అందిస్తారు అన్నట్టు. సో అట్లాంటిది గద్దలు వాళ్ళు. సో సేఫ్టీ కూడా గద్ద లెక్క చూసుకుంటారు అన్నట్టు. ఫ్లయింగ్ ఈగల్ అంటే ఎగిరే గద్దల లెక్క కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అన్నట్టు. సో మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు గుడ్ ఇయర్ టైర్లు, సిల్ టైర్లు విత్ షోరూమ్లో వేసారు మీకు ఎక్కడ కూడా. సో టైర్లు కూడా మీకు బటను, వెడల్పు స్థానం. ఇది మనకు వాన కొట్టి మొత్తం బురద అంటుంది, కానీ మీకు సీల్డ్, ఎక్కడ కూడా మీకు షాకర్స్ కానీ ఇవి మీకు షోరూమ్ రంగులు పోలే. సో బండి పర్ఫెక్ట్ ఉంది. ప్రైస్ చాలా, ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటేనే మీకు తక్కువ ధరలో కార్లు ఇచ్చేది. ప్లే స్టోర్లో కార్స్ 24 అని కొట్టండి. ఢిల్లీలో వాళ్ళ దగ్గర 4-5 సంవత్సరాల ముందున్న ఆగి ఉన్న కార్లన్నీ కూడా మీకు తక్కువ ధరలు ఇస్తున్నారు. సో అవి మీరు ఆపరేటింగ్ చేయొచ్చు. నీకు ఏదైనా పెట్రోల్, సిఎన్జి, వ్యాగనార్, సెలోరియో కావాలంటే డైరెక్ట్ పాత డీలర్లు ఎవరైనా ఉన్నా కూడా నా దగ్గర మస్తు మంది ఉన్నారు, నేను ఎవరైనా పంపించి మీకు పంపిస్తా.
20,000 తీసుకుంటాం, 2.5 లక్షలకే సెలోరియో 2015 ఇస్తాం. వ్యాగనార్ 2021 ప్లస్ కొనుక్కోండి, మీకు 30 ప్లస్ మైలేజ్ వస్తుందండి. సేమ్ మీకు గ్రీసు షోరూమ్ది ఇక్కడ ఇట్లా ఉంటుంది ఎప్పుడైనా షోరూమ్ మరకలు. సో ఇవి కూడా మీకు ప్రీమియం ఉంది. సో కానిస్టేబుళ్ళకి అయితే చాలా మంచి అవకాశం. ఇప్పుడు మెట్ట ప్రాంతాలు అంటే తెలంగాణ అనేది గిట్లుంటుంది, గిట్లా అంటే గుండ్రా గిట్లుంటుంది అనుకోరి. చుట్టూ అటు కామారెడ్డి, నిజామాబాద్, అటు బైంసా బోధన్, ఇటు మన జయశంకర్ భూపాలపల్లి, ఇటు పాతమాబ్నార్, ఇవన్నీ కూడా మీకు చుట్టూ రాష్ట్రాలు ఉంటాయి. సో ఎవడు ఎటు పోవాలన్నా కూడా ట్యాక్స్ అనేది పాన్ ఇండియా ఒకటవుతుంది. కొత్త ప్రాంతాలలో ఏటూరు నగరంలో ఆర్టీఓని ఇంటికాడ డ్రాప్ చేయాలంటే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ పోతాడు. నక్సల్స్ పేరు మీద పోలీస్ బతికేది జనరల్గా అలవెన్స్ వచ్చేది. సో నక్సల్స్ రహిత దేశం చేసి చాలామంది గన్మెన్ తీసి పారడానికి రిటార్డ్ చేసింది. దేశం మొత్తం సమస్య తీసి క్లియర్ చేశారు. అంతకుముందు బుగ్గ కార్లు ఉంటే టోల్ వసూలు కాకపోయేది, ఎదురైనోడు బుగ్గ కారు పెట్టుకునేది. సో ఆ బుగ్గ కారు తీసింది సెంట్రల్ గవర్నమెంట్ 2016లో 17లో తీసి పారదింగింది. సో ఇది కూడా అంటే వీఐపీ కల్చర్ తీసేసింది. సో మీకు తక్కువ శాలరీస్, మొన్న ఒక చెల్లె చెప్పింది నేను కానిస్టేబుల్ ఉద్యోగం అప్లై చేయాలంటే నేను దాని మీద ఒక వీడియో ఇస్తాను, ఎల్లుండి సైకిల్ మీద రోడ్ మీద పోకుండా ఒక వీడియో ఇస్తాను కానిస్టేబుల్ కోసం. ఇది అప్లికేషన్ స్టేటస్ దాని గురించి. సో మీరు ఏంటంటే ఢిల్లీలో అదే Car24 యాప్లో మీకు మొత్తం లోన్ అవుతుంది. లోన్ వాడిచ్చినాక ఆపేటోడు ఎవడు వీడు. సో ఏ డిటీసీకి అయినా రక్షణ పోలీస్ శాఖే ఉంటుంది. పోలీస్ లేకుండా వాళ్ళు ఎటు కూడా పోలేరు. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద దాటాలన్నా ఎవడన్నా లారీ డ్రైవర్ వచ్చి వేసేయాలన్నా మళ్ళీ లోకల్ పోలీస్ కావాలి. సో పోలీస్ అన్నలకు పిల్లలు పెద్దగైనా కార్లు లేవు. నేనేమంటున్నా Cars24 నా సొంతం కాదు, నా ఇంట్లోకి వెళ్ళి కాదు. సో మీరు ప్లే స్టోర్లో యాప్ తీసుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఒక 10 కార్లు ఎవడన్నా అమ్ముతున్నా అనుకో, దయచేసి వినండి, అక్కడ కాంపిటీషన్ మీరు వస్తారు. దానికంటే మీకు దేవుడు భగవంతుని దేవాల ఉద్యోగం ఇచ్చిండు, మీరు హక్కుదారులు ప్రశ్నించగలుగుతారు. అరే నా పేరు ఉన్నది రాబాయ్, ఇంకేం కావాలి, ఇంపర్వాహన్ దేశం మొత్తం అయిందని ప్రశ్నించగలుగుతారు. అదే పేదోళ్ళని అనుకో, ఆ డీటీసీ కొంతమంది 1-2% ఏం చేస్తారంటే లోపల వారు అహంకారం. మన చిన్నప్పటి నుంచి చెప్పులు ఉండే, సడన్గా సరస్వతి కరుణించి కటాక్షం అవుతాడు. వానికి ఏం చేయాలో అర్థం కాదు. బై బర్త్ ఉన్న కొత్త కుటుంబంలో ఉంటున్నాడు ఒక తాగుంటాడు, లేదు రాత్రి పెద్ద చెప్పులు కూడా కొంచెం దుడిపించుకుంటాడు. సో అట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు. కాబట్టి మీకు ఏంటంటే ఢిల్లీలో కేర్ ఆఫ్ అడ్రస్ 2.5 లక్షలు, 1,90,000 పెట్రోల్ సిఎన్జి, 30 రోజులు కార్ రిప్లేస్మెంట్ ఉంటుంది దాంట్లో. మీకు ఆ అవకాశం అధిక, ఎందుకంటే స్టేట్లో ఎవ్వరు కూడా టైంకి ఇంటికి పోతలేరు. కనీసం భార్య పిల్లలన్నా ఎప్పుడన్నా సరే మా కారు ఉందిరా అనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇట్లే ఉంటే మాత్రం జిందగీలో కాలేము. ఎన్నోసార్లు జైలుకి పోయిన రేవంత్ అన్న సీఎం అయ్యండి, అలా మీరు ఆలోచన చేసుకోరు. ప్రశ్నించకపోతే తెలంగాణ కూడా వచ్చి ఉండేది కాదు. ప్రశ్నించకపోతే అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యేది కాదు. ఇలా ప్రశ్నించకపోతే సిచ్యువేషన్ వేరే ఉంటుండే. సో మీరు ఆలోచించుకోండి. కనీసం డ్రెస్ వేసుకున్న మీరన్నా ఒక కారు కొనుక్కోండి. పల్సర్ బైకు 105 రూపాయల పెట్రోల్తోని 35 మైలేజ్ వస్తుంది. మీకు 95 రూపాయల సిఎన్జి ధరతోని 33 మైలేజీ, లేటెస్ట్ 20 పైన ఏ పెట్రోల్ సిఎన్జి అయినా ఆల్టోల్ టైప్లో వస్తాయి. సో అట్లాంటివి మీరు 2.5 లక్షలు కొనుక్కోరు. సంఖ సాట్ అవుతుంది, అంటే చిన్నగా చెత్తిరి లెక్క మీ కారు డ్యూటీకి పోయినా ఎటువైనా అవుతుంది. ఎవడో ర్యాగింగ్ చేసేదానికంటే పవర్ ఉండాలని చాలామందిని చూస్తా అన్ని చోట్ల. సో మీరు ఆలోచన చేసుకోండి. మెట్ట ప్రాంతాలకైతే ఈజీ అండి. అంటే సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోధ్, బోకర్, బైంసా, ఇట్లా ఈ కామారెడ్డి, మన బాన్స్వాడ, ఇట్లాంటి లొకేషన్స్లో మీకు ఈజీ ఉంటుంది. అక్కడ క్రైటీరియా బాగుండదు. ఇప్పటివరకు కూడా సిగ్నల్స్ లేని లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు Cars24లో కొనుక్కోండి. 10,000 రూపాయలు మాత్రమే నేను తీసుకుంటా. దగ్గరోళ్ళు అయితే ఇవరకు మన కారు కొనాలి అయితే అది కూడా తీసుకోండి. సో మీరు ఆలోచన చేసుకోండి. సో దానికి కూడా మీకు ఒక ఆప్షన్ ఇస్తా నేను ప్లే స్టోర్లో, ప్లస్ హాయ్ అని పెట్టిన నేను కార్లు షేర్ కొడతా. జస్ట్ 10,000 తీసుకుంటా. మీకు లాటు కూడా 2 లారీలు లావాడతా. ఇప్పుడు మనకు తెలంగాణలో కార్లో S-Cross ఉందండి, మంచి కారు ఇలా పోతుంది. ఆల్మోస్ట్ ఫోర్డ్ ఫిగో ఉంది, ఫోర్డ్ ఫ్రీస్టైల్ తెలంగాణ బండి ఉంది, i10 వైట్ కలర్ ఉంది, ఇంకొక 7-8 కార్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఆడ పెట్టట్లేదు, అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే నిన్న S-Cross అమ్మినాం, రాత్రి దాని వీడియో పెడతా నేను. UP78 లక్నో నుంచి పోయింది బండి, మనకు మంత్రి నుంచి వచ్చి తీసుకుపోయారు. సో అది కూడా వీడియో పెడతా, అంటే వాళ్ళ ఇంటికి చేరుకున్నాక పెడతా. ఈ మధ్యలో పెడతా, నరదిష్ట పడతాయి. కన్నే పాడు, ఐ ఈజ్ వెరీ డేంజరస్. ఇట్లుంటుంది ఐ అంటే కన్ను, ఇక్కడ ఉంటుంది కదా చేతుకున్న చూడు, ఏమైంది పిల్ల బ్లర్ అవుతున్నా, ఇదే డేంజర్. సో ఐ డేంజర్ కాబట్టి మీరు ఆ ఇంటి మీద చూస్తే వాళ్ళకి జిట్టలేదు పాపం. సో అందుకోసం మంత్ని కాన్స్టెంట్స్కి ఇచ్చినాం. మంత్నికి నెలలో దగ్గర 30-35 బండ్లు, అంటే ఈ డిసెంబర్ వరకు కనీసం 20 బండ్లు అయితే టార్గెట్. ఓన్లీ భూపాలపల్లి, మంతిని, కొయ్యూరు ఆ లొకేషన్స్లో నా టార్గెట్. రామగుండం 7-8 అమ్ముతాం. పెద్దపల్లి జిల్లా మొత్తంలో కనీసం ఒక 40-45 ఇస్తాం.
సిద్దిపేటలో తక్కువ ఇస్తాం, సిద్దిపేటలో తక్కువ అమ్ముతాం. పెబ్బేరు, నారాయణపేట జిల్లా, వనపర్తి, మహబూబ్ నగర్ ఇటు అమ్ముతాం. నిన్న రాత్రి వైట్ కలర్ ఫ్రీ స్టైలు తెలంగాణ నంబర్ది మన మహబూబ్ నగర్ టౌన్కి పోయింది. సో మొన్న పెబ్బేరుకి ఒక బండి పోయింది. సో నేను అక్కడ లేను కాబట్టి డెలివరీ వీడియోస్ పెట్టట్లేదు మనం. సో బండి ఇంజన్ చూసుకోరి ఎక్సలెంట్ ఉంది, ఇక్కడ బాగా ఉడుకుతుంది. సో మనం వేరే ఫంక్షన్ పోతుంటే బస్ వేసుకొని వచ్చిన. ఇది చూసుకోరి బండి కూలెంట్ డబ్బా తోపు ఉంది, నాన్ యాక్సిడెంటల్ కార్ ఇది. ఫోర్డ్లో ఇంజన్ ఎక్కువ తిరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇదే మోడల్లో ఇంత సెక్యూరిటీ. నేను నిన్న వర్షంలో కూడా 100 కొట్టుకొస్తే బ్రేక్ కంట్రోల్ భలే అవుతుంది. ఎందుకైతుంది అంటే టైర్ భూమి మీద పెద్దగా ఉందనుకో, ఇప్పుడు ఎక్కువ షెప్ ఉన్నది ఇట్లా జారకుండా పోతుంది కదా, పెద్దగా అనుకున్నాడు పోరాడు అనుకో ఎల్లెలకిలా పడతాడు జారి. సో ఇది బరువు ఉన్నదాన్ని బట్టి టైర్ సైజ్ ఎక్కువ, అలై వీలు ఉంటాయి కాబట్టి రోడ్ గ్రిప్ ఉంటుంది. మనకు ప్రాణమే ముఖ్యం, ఇజ్జతే ముఖ్యం, ఈ రెండింటిని మించింది ఏం లేదు. వాడు నిన్న వాడు 3 బిడ్డలు, వాడు బట్టల దుకాణం పెట్టి ఇన్ని ఆ నెత్తలు చేయి పెట్టి ఆ 3 బిడ్డలు పెళ్లి చేస్తే వాడు చచ్చేటప్పుడు పొయ్యిల కట్టెలా కాలెత్తా అంటే, అది మన శ్మశాన వాటికలా కాలెత్తా అంటే బిడ్డ వీడియో కాల్లో అమ్మ నేను బోధినాలే ఏం సంగతి అని అన్నదట. దాన్ని వైరల్ అయింది. అయితే అట్లా ఇంటింటికి అంటారు, తల్లిదండ్రులు ఒత్తుక సత్తారు. నిన్న పోతే బిడ్డ హాస్టల్లో చదువుకుంటుంది, తల్లి బర్త్డే సర్ప్రైజ్ పోతే ఇంకొంత ఉన్నది. అది సప్పుడు చెంపల సప్పుడు బయటికి నత్తా అంటే ఈ చిటికల సప్పుడు నత్తా చిటుకు అని ఏం సప్పుడు అని తల్లికి వచ్చే రోదన చేస్తే ఏడితే దాన్ని కూడా తల్లి గొప్పగా వీడియో బయట పెట్టింది. పిల్లలకు కనీసం అవగాహన ఉండాలి. సో చూడండి, సో అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి నువ్వు జన్మెత్తినందుకు నీ ముఖం 2 సార్లు కడుక్కో, నువ్వు కడుక్కున్నాక బయటికి పోయినాక విసర్జన వెనక తానం చేయి, నీ కాళ్ళెక్కలు మంచిగా ఉంచుకో గంతే. ఇంకా వేరే ఆప్షనే లేదు. మా డీజీపీ సార్ అయితే నాకు సంబరం అనిపిస్తుంది. చిలుక అది నవ్వే మొగం నమ్మకూడదు. అంటే పోలీసులో ప్రక్షాళనలు ఘోరంగా వేస్తుండే ఆయన. ఇప్పుడు 317 జీవో ఉంటుంది పోలీసు అప్లై చేసేటప్పుడు, అది మీరు 7వ తరగతి లోపు చదువుకున్న దాన్ని బట్టే శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు 7,000 పోస్టులు వేసారు కదా, మీరు జాగ్రత్త చూసుకోవాలి. డబ్బులు ఎంత వస్తాయి అనే దాన్ని బట్టే పని చేసుకోవాలి. సో చూడండి, దాన్ని బట్టే అప్లై చేయాలి. అట్టి ఉద్యోగం అప్లై చేసి వేస్ట్ చేసుకో. దాని మీద ఒక వీడియోని తీస్తా, సైకిల్ మీద NH44 పోయి ఒక 10 నిమిషాల వీడియో పెడతా ఆ ఉద్యోగం నోటిఫికేషన్ మీద. ఈ రేపేళ్ళని పెడతా. మొత్తం సిలబస్ నా దగ్గర ఉంది. ఒక గంటల కానిస్టేబుల్ ఎగ్జామ్లో మొత్తం ఎన్ని ప్రశ్నలు అయితే చెప్తా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే మొత్తం చెప్తా. తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఎకనామిక్స్, అంటే జాతీయ సమగ్రత, అవన్నీ కూడా నేను ఒక గంటలో ఒక 10 నిమిషాలు మొత్తం చెప్పేస్తా. బండ్ల గురించి కాదు, దేని గురించి అయినా చెప్తా. సో మీరు, నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే తను సుఖపడాలి మొట్టమొదలు. అట్లా అప్గ్రేడ్ అవుతుంది. మా కేసీఆర్ సార్ పెద్ద మనిషి, తను సుఖపడతాడు. చక్కవేణు ఫామ్ హౌస్లో బస్ తనకి ఇష్టం. బర్రు గొర్రు ఉన్నాయి, మేకలు ఉన్నాయి ఆయనకు. కళ్ళతోని ఆ ఫామ్ హౌస్లో బండలు, ఆయన తినే 2 ఎర్ర రొయ్యలు, పిరిగడంత పెరుగు, ఎల్లిపాకారం, గవి అన్నీ ఉన్నాయి, బస్ తింటాడు. షో చేయట్లేదు. సో అట్లాంటి లీడర్షిప్ మనకు అవసరం. సో మీరు సొంతం కారు కొనుక్కోండి. పాస్ పనులోడు సంపాదిస్తే బంగారు పనులోడు తింటాడు. మీ డబ్బు వృధా కావద్దు. సో 2016 ఇది సేమ్. ఇది మనకు ఇది ఇయర్ కోడ్తో పాటు ఉంది. బ్లర్ అవుతుంది కెమెరా, ఫోన్కి వయసు అయిపోయింది, 18 ఓపెన్ అవుతుంది కాబట్టి దీనికి టైం అయిపోయింది. సేమ్ ఇది కూడా విత్ సంవత్సరం కూడా ఉంటుంది హెడ్ లైట్స్. చూడండి. సో మీరు ఆలోచన చేయండి, మీ శరీరం సుఖపడాలి, ఎవడో అవసరం లేదు. పాస్ వన్లోడు సంపాదిస్తే బంగారు పనులోడు తింటాడు, బంగారు పనులోడు సంపాదిస్తే పాస్ వన్లోడు తింటాడు. సో క్రైటీరియాని బట్టి ఓ కారు కొనుక్కొని మీరు సుఖపడే ప్రయత్నం చేయండి. సో ఎవరికో ఏం చేయొద్దు. సో దీన్ని షార్ట్ పెట్టినాం. మొగులు మొత్తం వచ్చింది, వరద కొద్దిగా ఎండెండ్ ఉండే. మనం గాజియాబాద్లో ఉన్నాం. నోయిడా 62 16-18 లైన్ల రోడ్ అదే ది గుడిశనక. సో మనం ఒకేలాగా ఒకే నక్షత్రం. మాకు కయ్యం అంజన్ ఉండేటోడు, చిగురుమాడు మండలం, చిన్నములకుండ్రు గ్రామం. సో మా దగ్గర అంజన్ ఉన్నప్పుడు అన్న మనం ఏ చేంజ్ చేయొద్దే అని చెప్పేటోడు అంజన్న రోజు. సో దాన్నే మేము ఫాలో అవుతాం, అంజన్న వాయిసే ఫాలో అవుతాం. ఎందుకంటే మేము తమ్నీల్స్ ఇవి చేంజ్ చేసి అవి చేంజ్ చేసి, లొకేషన్ కూడా ఒకటే కాడ. రాముడు అంటే ఒక బాణం, ఒక ప్రాణం లెక్క ఆ రామరాజ్యంలో మనం ఉన్నాం. సో అట్లాంటిది కాన్సెప్ట్. ఎందుకంటే హనుమంతుడు లేని ఊరు ఉండదు మనం తెలంగాణలో అయితే. వేరే ఆంధ్రప్రదేశ్ గురించి మనకు తెలియని ముచ్చట్లు ఎందుకు. సో మీరు ఆలోచించుకోండి. బండి అయితే సూపర్ ఉంది. ధర మీకు 3,10,000 ఇస్తాం. ఢిల్లీ ధర 2017. ఇంట్లో మీరు బగ్గా ఆలోచన చేయరు. ఈ అలై వీల్కు ధర, ఈ కొత్త టైర్లకు ధర, ఆ ఎయిర్ బ్యాగ్ల ధర, ఆ ఇంజన్ ధర, ఈ బాడీ ధరతో, ఈ సీసాల ధరతో పోల్చుకుంటే మనకు 5.5 లక్షలు తెలంగాణలో. సో మన ఢిల్లీ కార్స్ తెలంగాణ మీకు ఇచ్చే ప్రైజ్ ఇస్తే సర్ప్రైజ్ చక్కర్ రావాలా, ఆ ప్రైజ్లు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మంచి బండ్లు సూపర్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ కూడా